హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ప్రభుత్వ కార్యాలయాల్లో పర్మనెంట్ ఉద్యోగము జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. జీతం 50,000, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, నో ఇంటర్వ్యూ, ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా చూస్తున్నవారు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి నోటిఫికేషన్ ఇక్కడ జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్కి నోటిఫికేషన్ వచ్చింది. గ్రూప్ సి పోస్టులు టోటల్ 50 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 20, ఓబీసీకి 13, ఎస్సీకి 7, ఎస్టీకి 3, ఈడబ్ల్యూఎస్సీకి 5, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 2 ఉన్నాయి. ఆఫీసర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్కి గ్రూప్ సి అన్ని పోస్టులు, అన్ని కేటగిరీ వారికి పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ 16 పోస్టులు ఉన్నాయి. దానికి టోటల్ మనకి అన్నీ కలిపి 66 పోస్టులు అయితే ఉన్నాయి. పెద్ద నోటిఫికేషన్ అనేది చెప్పుకోవచ్చు. జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్కి పే లెవెల్ 2, ఎంట్రీ 19,900. అంటే మనకి శాలరీ టీఏలు డిఏలు అన్నీ కలిపి మనకి ఒక 50,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే, దీనికి అప్లై చేసుకోవడానికి బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా చదవచ్చు, బీఏ కానీ బీఎస్సీ కానీ చదవచ్చు. మీరు టైపింగ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో కానీ, హిందీ టైపింగ్ 30 వర్డ్స్ పర్ మినిట్ కానీ, కంప్యూటర్లో టైపింగ్ చేయడం రావాలి. రాలేదు కదా అనేసి మీరు అప్లై చేసుకోని అవసరం లేదు. మీకు ఎగ్జామ్ పెట్టడానికి ఒక 2 నెలలు టైం ఉంటుంది. తర్వాత మీరు దీనికి స్కిల్ టెస్ట్కి మీకు ఒక 1 మంత్ ఉంటుంది కాబట్టి 3 మంత్స్ ఉంటుంది కదా. 3 మంత్స్లో మీరు జాగ్రత్తగా ఒక టైప్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళడం కానీ, లేకపోతే మీరు కంప్యూటర్ కీబోర్డ్ దగ్గర ఒక ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ 35 వర్డ్స్ పర్ మినిట్ ఈజీగా మీరైతే టైప్ చేయగలుగుతారు. దీనికైతే కంగారు పడడం అవసరం లేదు. పిల్లలు నాకు టైపింగ్ లేదు కదా అనేసి అప్లై చేయకుండా ఉండకండి. కంపల్సరీ అప్లై అయితే చేయండి. దీనికి ఏజ్ లిమిట్ మనకి జనరల్ క్యాండిడేట్స్ వారికి 32 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవడానికి అయితే వీలు ఉంది. తర్వాత ఆఫీసర్ అసిస్టెంట్కి, డేటా ఎంట్రీ ఆపరేటర్కి మనకి బేసిక్ పే వచ్చేటప్పటికి 25,500. అన్నిటికీ కలిపి ఒక 60,000 దాకా మనకి శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. పే లెవెల్ 4. దీనికి కూడా డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్, 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో రావాలి. ఏజ్ అయితే వీరికి 35 ఇయర్స్ అన్రిజర్వ్డ్ వారికి. దీనికి గవర్నమెంట్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. 5 ఇయర్స్ వచ్చేటప్పటికి ఎస్సీ ఎస్టీ వారికి ఇస్తుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి 10 ఇయర్స్ వస్తుంది. మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఆల్రెడీ వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి 10 ఇయర్స్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ అంటే ఓసీ క్యాండిడేట్స్కి. తర్వాత 15 సంవత్సరాలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వారు ఉంటారు కదా, అంటే బీసీ క్యాండిడేట్స్ వారికి. తర్వాత వచ్చి మనకి 13 సంవత్సరాలే ఓబీసీ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. 15 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు ఆల్రెడీ ఏంటంటే మీరు ఇండియన్ సిటిజన్ అయ్యండి. అంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వారు కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎప్పుడులాగా పాస్ అయి ఉండాలంటే 30/11/2024కి మీకు ఆల్రెడీ అన్ని సర్టిఫికెట్లు మీది ఉండాలి. ఏజ్ కూడా మనకి 30/11/2025 నాటికి మనకి 18 సంవత్సరాల నుంచి 32 ఇయర్స్ ఒక పోస్ట్కి, 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల దాకా ఒక పోస్ట్కి మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. మనకి ఎగ్జామ్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో, టైర్ 1 ఉంటుంది. జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్కి, తర్వాత ఆఫీసర్ అసిస్టెంట్కి, డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఒకే విధంగా పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టైం 2 గంటలు ఉంటుంది. టోటల్ క్వశ్చన్లు వచ్చి 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఎంసీక్యూ, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. టోటల్ మార్క్ 200. డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఏమి ఉండవు. గ్రాండ్ టోటల్ మనకి 200 మార్కులు ఉంటుంది. తర్వాత దాంట్లో సిలబస్ ఏముందంటే జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్సీ, రీజనింగ్ ఎబిలిటీ, అర్థమెటికల్, న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్రహెన్షన్స్ అండ్ మీరు ఆల్రెడీ చాలా చదువుతూ ఉన్నారు, అవే ఉంటాయి. దీనికైతే నెగిటివ్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. 0.25 నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా పిల్లలు మీరైతే దీన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ జనరల్ అవేర్నెస్కి ఏమేమి చదవాలి అనేసి, జనరల్ ఇంటెలిజెన్స్కి ఏం చదవాలి, అర్థమెటికల్, న్యూమరికల్ ఎబిలిటీకి, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఏం చదవాలనేసి ఇక్కడ సిలబస్ ఇచ్చారు. దీన్నంతా ఒక నోట్బుక్లో కానీ ప్రింట్అవుట్ తీసుకుని మీరు ఒక్కో సబ్జెక్టు కంపల్సరీ కవర్ చేసుకుని మీరు ఎగ్జామ్ అయితే రాయాలి. పై దాంట్లో మీరు క్వాలిఫై అయితే ఫస్ట్ సిబిటి టెస్ట్ ఉంటుంది. క్వాలిఫై అయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్లో మీరు టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఆ టైపింగ్ టెస్ట్ మీరు
పాస్ అవ్వాల్సి ఉంటుంది. మనకి ఇక్కడైతే ఎప్పుడు వాళ్ళు ఇస్తారు, జనరల్ క్యాండిడేట్ వారికి 40 మార్క్స్ రావాలని, ఈడబ్ల్యూఎస్ వారికి, ఓబీసీ వారికి 35 మార్క్స్ రావాలని, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 30 క్వాలిఫైయింగ్ మార్కులు. ఈ క్వాలిఫైయింగ్ మార్కులు ఎప్పుడు మీరైతే మనసులో పెట్టుకోకూడదు. మీరు 200 మార్క్స్కి నాకు 200కి రావాలనే మీరు పేపర్ రావడానికి వెళ్ళి రాయండి. ఎప్పుడు 40% కోసం వెళ్తే మాత్రం మీరైతే క్వాలిఫై అవుతారు తప్ప కానీ మీకైతే ఉద్యోగం అయితే రాదు. ఈ రోజుల్లో కాంపిటేటివ్ ప్రపంచంలో ఉన్నారు కాబట్టి మీకు కూడా తెలుసు, చాలా ఎగ్జామ్స్ రాసుంటారు కాబట్టి. నేను ఎందుకంటే కొత్తగా వచ్చి చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వారి కోసం అయితే చెప్తున్నాను. ఏజ్ రిలాక్సేషన్ కోసం ఆల్రెడీ మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి అయితే మనకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, గ్రూప్ సి పోస్ట్కి అయితే 40 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి 45 ఇయర్స్, ఓబీసీ వారికి 43 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. వారు కూడా మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నవారు, లేకపోతే ఎవరైతే మీరు స్పోర్ట్స్ పర్సన్స్గా ఉన్నారో వారికి 5 ఇయర్స్ అన్రిజర్వ్డ్ వారికి, ఎస్సీ ఎస్టీ వారికి 10 ఇయర్స్, 8 ఇయర్స్ ఓబీసీ వారికి వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్మెన్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. డిజబుల్లీ డిఫెన్స్ సర్వీస్లో ఉన్నారు కదా, వారు కూడా మీకు ఇక్కడ 45 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. విడోస్, మనకి ఎవరైతే హస్బెండ్ చనిపోతారో, ఎవరో హస్బెండ్తో మన విడాకులు తీసుకుంటారో, మళ్ళీ రీమ్యారేజ్ అవ్వదో వారైతే గ్రూప్ సి పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. మన మహిళలకి మనకి ఎంత 35 ఇయర్స్ దాకా వారు అప్లై చేసుకోవచ్చు. 40 ఇయర్స్ దాకా ఎస్సీ ఎస్టీ వారు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీకి మనకి 38 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఇక్కడ ఎందుకు ఉద్యోగం కంపల్సరీ కాంపిటీషన్ ఉన్నదంటే చెప్తున్నాను. ఎందుకంటే మీకు జనరల్ ఓబీసీ క్యాండిడేట్కి 1500 రూపాయలు ఫీజు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 750 రూపాయలు ఫీజు పేమెంట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి చాలామంది దీనికైతే అప్లై చేయరు. కాబట్టి సగం కొద్దిగా అయితే మనకి ఈ కాంపిటీషన్ తగ్గినట్టే ఉంటుంది. ఈ 1500, 750 రూపాయలు అందరూ ఫీజు పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ మోడ్ కాబట్టి దీంట్లో సగం మంది తగ్గుతారు. కాబట్టి మీరు దీనికైతే కంపల్సరీ అప్లై చేయండి. మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇక్కడ dtu.ac.inలోకి వెళ్ళి మీరైతే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాన్ని అప్లై చేయవలసి ఉంది. ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు, అప్లై చేయాలి. మీకు ఆన్లైన్ అప్లికేషన్లో ఏదైనా డౌట్లు ఉన్నా కానీ, లేకపోతే పోర్టల్లో ఏదైనా డౌట్లు ఉన్నా కానీ, నోటిఫికేషన్ ఏదైనా డౌట్లు ఉన్నా కానీ ఇక్కడ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ మీరు కాంటాక్ట్ చేస్తే వారు మీకు క్వారీస్ అనేసి రైజ్ చేయడానికి అయితే మీ డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళని క్లియర్ చేయడం జరుగుతుంది. మీరు అడ్మిట్ కార్డు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు మెయిల్ రావడం అయితే జరుగుతుంది. అందుకనే అందరూ సరే వాల్యుబుల్ మెయిల్ ఐడి అయితే ఇవ్వండి. లేకపోతే మీరు సైట్లోకి వెళ్ళి ఒకసారి చూసుకోండి. మీరు రన్నింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి అయితే దానికి ఇస్తే మీకు క్యాండిడేట్స్ మీకు అడ్మిట్ కార్డు పంపుతారు. దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకుని ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనకి ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుంచి రావడం అయితే జరిగింది. ఢిల్లీ నుంచి మన రిక్రూట్మెంట్ టు నాన్ టీచింగ్ మినిస్ట్రియల్ గ్రూప్ సి పోస్టులకి నోటిఫికేషను మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 10/11/2025 స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ వచ్చేవాడికి 30/11/2025కి మనకి క్లోజింగ్ డేట్ అయితే ఉంది. 2 పోస్టులు ఉన్నాయి. దీనికి మనకి 2 రకాల పోస్టులు ఉన్నాయి. జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్కి, ఆఫీస్ అసిస్టెంట్కి దీనికి మీరు అప్లై చేసుకుని ఉద్యోగం పొందవలసిందిగా కోరుతున్నాను. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.